బాబు, సౌందర్య వాళ్ళ ఇల్లు ఎక్కడో తెలుసా? అదే మేడం వాళ్ళ ఇల్లు. అదే భవానీ, మొన్నొచ్చినప్పుడు గని వాళ్ళదన్నావు కదా. వాళ్ళు పారిపోయి ఉంటారే, ఇల్లు ఖాళీగా ఉంచుతారా చెప్పు? టూలెట్ బోర్డు కూడా తీసేశారంటే ఈ సౌందర్య వాళ్ళు దూరిపోయి ఉంటారు. ఎక్కడ రెంట్ తక్కువ ఉంటే అక్కడే కాపురం చేసే పూర్ ఫెల్లోస్ కదా. కానీ ఇక్కడికి అది వచ్చిందంటే వదిలేవే, అదెక్కడుంటే ఏంటి, రేపటి నుంచి కాలేజ్కి రాకూడదంతే. పద. 6 గంటలో వస్తుంది లేవే. అన్నం ఉండేవా? అది రాగానే వేడనే పెట్టమంటావు కదా. రాని రాని, ఈ రోజు నిప్పులు పోస్తా నోట్లో. రాని. వచ్చాం. ఎవరమ్మా మీరు? మీ కూతురు సౌందర్య బాధితురాల్ని నేను. ఏమంటున్నారమ్మా? మీ అమ్మాయి కాలేజీలో చేసే నిర్వాకాలు అన్నీ ఇన్ని కావని చెప్పడానికే వచ్చావు. పరీక్ష పాస్ అవడం కోసం వరోధిని ప్రవరాక్యుడు నాటకం కూడా వేసిందంటే ఎన్ని వేషాలు వేస్తుందో అర్థం చేసుకోండి. అభినందన్ అనే కుర్రాడితో క్లోజ్ గా రాసుకొని పూసుకొని తిరుగుతుంటే అలా చేయొద్దని చెప్పినందుకు నాతో గొడవ పడింది. రేషన్ కార్డు చూసి తెలుసుకుని వచ్చారనుకున్నాను. చెప్పడం అయిపోయిందా? సౌందర్య గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాగని గొప్పలనుకోకండి. రౌడీలా తయారవుతోంది. అదీ కాకుండా సిగ్గు లేకుండా మగాళ్లతో తిరుగుతుంది. ఆపండి, పితులు చెప్పొద్దు. నా కూతురు వేషాలేసిందంటే నమ్ముతాను. అది పాస్ అవడానికే కష్టపడింది. నాటక వాడిందో, రంగేసుకుందో, గెంతులేసిందో. అంతేకాని మగాళ్ళంటి తిరుగుతుందని లేనిపోని కూతురు కూస్తే మర్యాదగుండదు. నీ కూతురు నా మనవరాలి జోలికొస్తే ప్రాణాలతో ఉండదని నువ్వు తెలుసుకో. ఆవేశపడకండి అమ్మా. నా బిడ్డకి నేను సర్ది చెప్తాను. మీ మనవరాల జోలికి రావద్దని చెప్తాను. అసలు మాట్లాడొద్దని చెప్తాను. భయపడతావేందయ్యా? వీళ్ళు చంపేస్తారా? మన ఇంటికొచ్చి ప్రాణాలు తీస్తామంటే భయపడి కాలు పట్టుకుంటామనుకుంటున్నారా? సౌందర్యం మీద చెయ్యి వేస్తే చెప్తా. మీ కథ తర్వాత ఎట్లా ఉంటుందో చూడు. ఆపవే, ఎందుకు నువ్వు ఆవేశపడుతున్నావు? ఇదిగో ఇలా చూడు. నీ కూతురు ఎవరితో పెట్టుకుందో తెలుసా? ఘట్టమనేని గంగా భవాని ముద్దుల మనవరాలతో. ఘట్టమనేని ఇంటికి కాబోయే కోడల్ని కించపరుస్తూ ఉంటే నీ బిడ్డకి ఆయుష్ ఉండదు చెప్తున్నా. పోపోవమ్మా, ఇట్లాంటి బెదిరింపులు చాలా చూసినాం గాని. సరస్వతి, నువ్వు ఉండవే. అమ్మా, మీరింటికి వచ్చి చెప్పారు కదా, ఇంకా నా కూతురు మీ జోలికి రాదు. నేను మాటిస్తున్నాను. కాలేజీకి కూడా రాకూడదు. వచ్చి తలెగరేస్తే దాని తల మొండెం మీద ఉండదు. జాగ్రత్త. ఓ అబ్బో, నరికి పోగులు పెడతారు. మరి నా కూతుర్ని తిట్టినా కొట్టినా అది నాకు నా మొగుడికే హక్కు. ఇంకెవరన్నా దాని జోలికి వచ్చినా కొట్టినా హింసించినా సరే సహించేదే లేదు. సరస్వతి, నీకు దండం పెడతాను, నువ్వు ఆగవే. భవానీ, ఈవిడ తెగరెచ్చిపోతుంది. అమ్మా, నేను చెప్తున్నాను కదా, మీకు మేము దూరంగా ఉంటాం. మా నేడు కూడా మీ దగ్గరికి రానివ్వం. ఒట్టమ్మా, ఎలండమ్మా. చెప్పింది బాగా గుర్తు పెట్టుకుంటేనే మీకు జీవితాలు గాని ప్రాణాలు గాని ఉంటాయని తెలుసుకోండి. చైత్ర పదవే. ఆవిడ అట మాట్లాడుతుంటే బెదిరిపోతావేందయ్యా? ఆవిడ గురించి నాకు బాగా తెలుసు సరస్వతి. ప్రాణం తీసే రాక్షసత్వం ఆవిడలోనే ఉంది. మారిందనుకున్నానే కాని దయ్యాలెప్పుడు దేవుళ్ళు కారు అని అర్థమైంది. మా పార్వతక్కకి ఎంత నరకం చూపించిందో కళ్ళారా చూశాను. మన గురించి రేషన్ కార్డు ద్వారా తెలుసుకుని వచ్చిందేమోనని భయపడ్డాను. కానీ సౌందర్యం మీద కోపంతోనే వచ్చింది. మనమెవరమో తెలిసిపోతే మన బిడ్డని మాత్రమే కాదు
నన్ను నిన్ను కూడా చంపేస్తారు సరస్వతి. అందుకే దండం పెట్టి ఆవిడ్ని వెళ్ళిపోమన్నాను. లేకపోతే మనకి దండేస్తారు. రే అభి, ఏం తీసుకురాన్రా? ఇడ్లీనే. రోజు ఇడ్లీ తింటుంటే బోర్ కొట్టట్లేదా? కొన్ని రోజులు తప్పదురా, ఇప్పుడిప్పుడే గాయం మానిపోతుంది కదా. రేయ్, చంద్రిక ఫోన్ చేస్తుంది, మాట్లాడు. రే, తను ఫోన్ చేస్తే నాకిస్తావేంట్రా? చంద్రిక ఫోన్ నుండి సౌందర్యనే చేస్తోంది. హలో హలో. హలో అని అంత చిరాగ్గా అంటవేంది? ఇంకెలా అనాలి? హలో అని ప్రేమగా అంటే నీ సోమేమని పోతుందా? నీకోసం టిఫిన్ చేసి చంద్రికతో పంపిస్తే థ్యాంక్స్ కూడా చెప్పవా? నాకేం తెలుసు, ఈ ముక్క ముందు చెప్పాలి. అర్థమైందా? సూర్య గారు, అభి గారు, సౌందర్య టిఫిన్ పంపించింది. ఫోన్ చేసింది, లైన్లోనే ఉంది. నేనిచ్చేదాకా కూడా ఓపిక లేదు దానికి. ఏ, వేడిగా ఉన్నప్పుడే తిను, చల్లారిపోతే తినలేవు. నువ్వు చేసావంటే ఆ తినేలా ఉంటుందా? జోకులు వేకు, లొట్టలేసుకుంటూ తింటావు. అయినా ఇంత కన్సర్న్ ఎందుకు చూపిస్తున్నావో తెలుసుకోవచ్చా? నువ్వు నాకు హెల్ప్ చేసినావు కదా, అదే చెప్పుకుంటూ తిరుగుతావు. అందుకే నీ రుణం ఉంచుకోకూడదు అనుకున్నా. సూర్య గారు, అది ఫోన్లోనైనా గొడవ పడ్డం ఆపదు. ముందు మీరు టిఫిన్ చేద్దరుగాని రండి. రే, అది తీసుకురా. అబ్బా, ఇంటి ఫుడ్ తిని చాలా రోజులైనరా. తీసుకోండి. కుమ్మదాన్రా. ఇవన్నీ ఏంటండి, మీకు శ్రమ కదా? అబ్బా, ఏం పర్వాలేదండి, తెచ్చివ్వడమే కదా. హలో, ఏంటో చెప్పు. ఇంకా లైన్లోనే ఉన్నావంటే? హే, ఫోన్ పెట్టే. జై, ఇదంతా ఎందుకు చెప్తున్నానో విను. మనిద్దరి మధ్య ఏమీ లేదని మా అమ్మ నాన్నతో చెప్పు. చెప్తే అప్పుడు వాళ్ళు నన్ను నమ్ముతారు. అబ్బా, ఓహో, ఈ లెక్కన నువ్వు బయట తింగర పనులు చాలా చేస్తున్నట్టున్నావు. ఆ? ఏ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను పాస్ కానీకే నీతో కలిసి నాటకం వేసినానని చెప్పు. అలాగే, మీ ఇంటికి వచ్చి చెప్తాను. ఓహో, ఇందుకే నన్ను టిఫిన్ పంపించింది. ఆ, రెండు పనులు ఒకేసారి అయితాయని చెప్తున్నాను. రే అభి, తీసుకో. బా, రే రే, ఏమైందండి? ఏ, ఏమైంది? ఉసేయ్, ఇంత కారంగా ఉందంటే? ఆ? ఆ, గొడ్డు కారంతో చేసిందిలే. ఒంటికి మంచిది, తిను. హు, దీన్ని తినే మనిషి కూడా ఉంటాడా? అంత కారంగా ఉందండి. ఆ, నా వల్ల కాదు. ఇదిగో, నువ్వు మాట్లాడు. ఏంటి అలా ఉండావు? ఆ, ఏం కాదులేవే, మండితేనే గాయం మాడిపోతది. మొహం మాడిపోయేంత కారం వేసావనుకుంటా. లీటర్ నీళ్లు తాగారు. మంచినీళ్లు ఎంత తాగితే ఆరోగ్యానికి అంత మంచిదే. తెలుసుకో ముందు నువ్వు. సర్లే, నువ్వు ఫోన్ పెట్టే. ఇదెందుకంత ఫీల్ అయిపోతుంది? ఈ మంటతో వాడింటికొస్తే గనితో సరస్సుతో ఏం చెప్తాడో. టిఫిన్ పంపించి మండిపోయేలా చేసినా. మళ్ళీ అంటే? ఏ, వాడు టిఫిన్ చేసినాక క్యారేజ్ మర్చిపోకుండా తీసుకురా. అది కూడా పోయిందనుకో, సరస్సు నాతో కబడ్డీ ఆడుకుంటది. ఈ ముక్క చెప్పడానికే మళ్ళీ ఫోన్ చేయాలా? పెట్టే. ఏ, ఇంకొక మాట. ఆ, తిన్నాక పని ఇంటికి రమ్మని చెప్పు. నువ్వు గుర్తు చేయ ఒకసారి. ఆ, సరేలేవే, ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేవు. పెట్టే ఫోన్. దొంగ మొహంది. ఇదిగోండి. ఏమంటుందండి మీ ఫ్రెండ్? తిన్నాక మిమ్మల్ని ఇంటికి రమ్మని చెప్పమంది. నాతో చెప్పింది.
తప్పకుండా వస్తాను. ఆ, క్యారేజ్ కూడా తీసుకెళ్ళండి. ఈ విషయం కూడా చెప్పింది అనుకుంటా. అవునండి. సరే వెళ్ళొస్తానండి. వెళ్ళు. ఏం చేసావే మళ్ళీ? కాఫీ కింద పడిందే. వీళ్ళెవరమ్మా? నమస్తే ఆంటీ. నమస్తే అండి. నాకెందుకు దండం పెడతారయ్యా? ఏ పని మీద వచ్చారు? మ్, నన్ను కాలేజ్కి తీసుకుపోదామని వచ్చిండ్రా? నేను రానే రాను. మా అమ్మ ఒప్పుకోదు. ఏ చంద్రిక, ఈ పుస్తకాలు కూడా నువ్వే పట్టుకుపో, నాకేం వద్దు. ఆ, ఎందుకు వచ్చారో ఏమో. కూర్చోండి బాబు, కూర్చోండి కూర్చోండి. ఆ, ఆ ఫోటోలో ఉన్నది దీని మేనత్త పార్వతి బాబు. దీనికి అచ్చం అత్త పోలికలే వచ్చినాయి, బుద్ధులు మాత్రం రాలేదు. నా గురించి కొంచెమైనా మంచిగా చెప్పమ్మా. ఆ, ఆ, కాఫీ చేసుకుని వస్తానండి. ఇంకెట్లాగో కాలేజ్కి రాను కదా. ఎందుకే అలా చెప్తావు? కాసేపు సైలెంట్ గా ఉండు. నా గురించి మా అమ్మ ఇట్లనే చెప్తుంది గాని మీ గురించి మాత్రం నేను గొప్పగా చెప్తాను. అమ్మా, ఇతనే అమ్మఒడి అనే పేరుతో అనాథ పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. ఏ తల్లి కన్నబిడ్డవో ఆ తల్లిదండ్రుల ఆశీర్వాదం నీకెప్పుడూ ఉంటుంది. థ్యాంక్ యూ ఆంటీ. అయ్యో, థ్యాంక్స్ అభి. మా అత్త ఫోటో పడకుండా పట్టుకున్నావు. అత్త, ఆంటీ, అభి గారితో కలిసే సౌందర్య నాటకం వేసింది. అట్లనా? అయితే నీ వల్లే మా అమ్మాయి పాస్ అయింది. అయ్యింకా రాలేదేందమ్మా? చూడు, చొక్కా మీద కాఫీ పడింది కదా, స్నానం కూడా చేసొస్తాడు. దీని హడావిడికి కంగారు పడకండి, ఎంత చెప్పినా మారదు. అలాంటిదేం లేదండి. సౌందర్యలా నిక్కచ్చిగా ఉండడం చాలా కష్టం. నిజానికి తనలా నేను ఉండాలనుకుంటాను. దూకుడుగా ఉంటుందే కానీ దురుసుగా ఉండదు. సౌందర్య చాలా మంచిదంటే చదువుకుంటేనే తనకింకా మంచి భవిష్యత్తు ఉంటుంది. మ్మ్. నా గురించి ఇంత బాగా చెప్తావని అనుకోలేదురా. మా భయం వేరు బాబు, నీకు చెప్పేది కాదులే. మిమ్మల్ని బలవంత పెట్టవా అంటే మీ ఇష్టం. నీ గురించి వాళ్ళకి తెలిసి మాట్లాడుతూనే ఉంటుంది కానీ తీసుకురాదని నేనే కాఫీ తీసుకొచ్చాను. తీసుకోండి. చూడు. థ్యాంక్ యూ. సూర్య గారు తీసుకోండి. థ్యాంక్ యూ అండి. ఒక నిమిషం. హలో, చెప్పాబాయ్. హలో హలో. అభి ఏమైందిరా? కంగారం లేదురా, కానీ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి రావాలి. ఆంటీ, అర్జెంట్ పని పడింది, వెళ్ళొస్తాను. బాయ్ సౌందర్య. అట్లనే బాబు. అయ్యో హలో. అభి,
ఎవరమ్మా? నమస్తే అంకుల్. నమస్తే బాబు. కాలేజీ పిల్లలయ్యా, సౌందర్య చదువుకుంటే బాగుంటుందని చెప్పనీకొచ్చినారు. ఓహో, అభి చెప్పేటప్పుడు నువ్వు లేవు గాని నువ్వుండుంటే బాగుండేది. నేనేంటో నీకు బాగా తెలిసేది. ఏయ్! కళ్ళు కనిపించట్లేదా? భవానీ, ఏంటలా చూస్తున్నావు? భవానీ, సౌందర్య భవానీ, సౌందర్య. అవునే భవానీ, ఆ పొగరబోతు సౌందర్య ఇదే. సౌందర్య. అవునే, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? సౌందర్య వెళ్దాం పద. ఆగవే. ఏయ్! ఎవరిని పొగరబోతంటున్నా? మూతి పళ్ళు రాలిపోతాయి. ఏమనుకుంటున్నావా? ఏంటే మీదకొస్తున్నావు? ఆహా, నీ సంగతి చెప్తానే. ఆపవే. భవానీ, మళ్ళీ పుట్టింది, మళ్ళీ పుట్టింది, మళ్ళీ పుట్టింది, మళ్ళీ పుట్టింది. మళ్ళీ ఏంటి? ఏం చేస్తున్నావు? మా ఇంటికొచ్చి మా అమ్మ నాన్నల్ని బెదిరిస్తారా? నిన్ను నీ మనవరాళ్ళిద్దరినీ పరిగెత్తిస్తా. ఏమనుకుంటున్నారా? భవానీ, కనుక్కున్నానే, ఇక నిన్ను వదల్లే. ఏం చేస్తావే? ఏం చేస్తారో నువ్వే చూస్తావు కదా. మర్యాదగా నా సైకిల్ రిపేర్ చేయించుకొని తీసుకొచ్చారా సరే, లేదంటే కార్ కీస్ ఇవ్వను. ఎలా పోతారో నేను చూస్తా. భవానీ, చాలా దురదగా ఉంది. సౌందర్య పదవే, వీళ్ళతో మనకెందుకు? ఆగవే. నా సైకిల్ ని బాగు చేసి ఇచ్చే వరకు వీళ్ళని వదిలిపెట్టను. కార్ కీస్ కూడా ఇవ్వను. చెప్తే మా డ్రైవర్ తీసుకొస్తాడే. అబ్బా, మీ డ్రైవర్ వచ్చేంత వరకు నేను కాపలా ఉంటాననుకుంటున్నావా? గ్లాసులు పగలగొట్టేసి టైర్లు మొత్తం తగలబెట్టేస్తాను. అన్నంత పని చేస్తుంది భవానీ. ఏయ్, కార్ని తగలబెట్టేస్తే ఇన్సూరెన్స్ లో కవర్ చేస్తానే. ఈ చంద్రిక, నువ్వు వీడియో షూట్ చేయవే. టీవీలో కూడా రావాలి చెప్తా. టీవీలో వస్తే అఖిలక్క దీన్ని చూస్తుంది. అమ్మో, అలా జరగకూడదు. ఏయ్ ఏయ్, ఏం చేస్తున్నావే? ఏయ్, ఆగవే, ఆగు. ఏం కావాలి నీకు? చెవుడా నీకేమైనా? చెప్పాను కదా నా సైకిల్ రిపేర్ చేయించుకురమ్మని. సరే, అలాగే చేసుకొస్తాను. డబ్బులు దాని మొహం మీద విసిరే భవానీ. నీ గుడ్లు పీకేస్తా. ఏమనుకుంటున్నావా? ఆ సైకిల్ మా అయ్య కొనిచ్చింది.
ఎట్లుండేదో అట్లనే ఉండాలి. మీ డబ్బులు నాకు అక్కర్లేదు. ఒసే సౌందర్య ఆవేశపడుకు నువ్వు రా. ఏ, నువ్వు ఆగవే. మీ ఫ్రెండ్ ఆవేశాన్ని మేం తగ్గిస్తాం. హలో, జోకులు తర్వాత ఎద్దు గాని ముందు నా సైకిల్ తీసుకొని రిపేర్ చేయించుకొని రా. అప్పటి వరకు మేము ఇక్కడే ఉంటాం. వెళ్ళు. భవాని దీనికి అసలు ఎందుకు లొంగాలి? పక్కకు పద చెప్తా. పద. అదిగో అటు చూడు, సీసీ కెమెరాల్లో రికార్డ్ అవుతుంది. ఇన్సూరెన్స్ వాడు అడిగినప్పుడు ఇదంతా సినిమా వేసి చూపిస్తే అఖిలక్క మనల్ని తగలబెడుతుంది. అర్థమైంది భవాని, కర్మలో ఏడ్చింది. పద పద. అభినందన్, 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 అభినందన్. పిలిచినా ఎవరు పలకరేంటి? లోపల ఎవరైనా ఉన్నారా? రే అభి, నువ్వు కనిపించుకో, నేను వెళ్ళి మాట్లాడతాను. చెప్పండి మేడం. అభినందన్ని కలవాలి. నేనే మేడం. అభినందన్ నువ్వా? అవును మేడం. ఏంటో చెప్పండి మేడం. కార్ బ్రేక్ ఫెయిల్ అయింది. బైక్ రిపేర్ చేయగలను కానీ కార్ రిపేరింగ్ రాదు మేడం. మావాడు ఇంకెవరైనా ఉన్నారా? చూడాలి మేడం. కొంచెం త్వరగా పిలు. అలాగే మేడం. సూర్య, మేడం గారు రిపేర్ వచ్చిందంట, ఒకసారి చూస్తావా? వస్తున్నాను రా. నమస్తే మేడం. నమస్తే. మొహానికేంటి గ్రీస్ రాసుకున్నావు? కావాలని గ్రీజ్ పూసుకోం కదా మేడం. రిపేర్ చేసినప్పుడు ఇలా జరగడం మామూలే. ఫేస్ వాష్ చేసుకుంటా బాబు. పర్లేదు మేడం, ఇలాంటి పెద్దవాళ్ళని వెయిట్ చేయించడం నాకు ఇష్టం లేదు. పర్లేదు మేడం, నేను చూస్తాను. ఆ దొంగను నేనా కాదా అని పోల్చుకోవడానికి వచ్చారా మేడం? అయినా సరే మీకు దొరకను కదా.
అయ్యో సారీ బాబు. పర్లేదు మేడం. నడుముకి గాయం కూడా లేదంటే ఆ దొంగ ఇతను కాదు. అభినందన్కు ఈ దొంగతనానికి సంబంధమే లేదు. మేడం కార్ స్టార్ట్ చేసి చూడండి, ప్రాబ్లం లేదు. సరిగ్గా చూసావా? చూశాను మేడం, ఇంజన్ వేడెక్కినా కూడా ఒక్కోసారి ఆగిపోతుంటుంది. భవానీ మేడం అంతా చెప్పారు. గుర్తుంది కదా, ఏ మాత్రం తేడా రాకూడదు. సౌందర్యకిచ్చే ప్యాకెట్ ఇదే. మిగతా వాటికి దీనికి ఏ తేడా లేదు కదా. బ్యూటీ ప్రొడక్ట్ క్రీమ్ శాంపిల్ గా అందరికీ ఇచ్చినట్టు తనకు కూడా ఇస్తాం. అది పూసుకొని కురూపి అవ్వాలి. ఇంకెప్పుడు అది తన పేరు సౌందర్య అని చెప్పుకోకూడదు. ఇందులో కెమికల్ వాడితే చాలా ప్రమాదం. గుడ్, ఇదే ప్యాకెట్ దానికి వెళ్ళాలి. తీసుకో. దాని పేరు రాశాను. తేడా రాకుండా జాగ్రత్తగా డీల్ చేయాలి. అదెక్కడున్నా నీ దగ్గరకొచ్చేలా నేను చేస్తాను. అలాగే మేడం. ఒసే సౌందర్య, నువ్వైపోయావే. నిజమేనే. అవునే, అది దాని బామ్మ. ఇద్దరూ కలిసి నా సైకిల్ తోసుకుంటూ వెళ్లి పిచ్చి వాళ్ళలా రోడ్లు పట్టుకొని తిరిగినరు. ఏయ్, నమ్మలేకపోతున్నానే. బా వదిలేయండి. ఏ అభి వచ్చాడా? నిన్నేనే. చెవుడా వినిపించదా? ఏంటి రెచ్చిపోతున్నావు? ఏంది కథ? కథలు చెప్పుకోవడమే గాని నీకు వేరే పనేం లేదని తెలుసు కదా. నిన్న జరిగింది చాలదా? ఆ జరగబోయేదేంటో నువ్వే చూస్తావే. అభి మీద ఓవర్ కేర్ తీసుకుంటున్నావని అందరికీ తెలుసు. రాత్రి పగలు రాసుకొని పూసుకొని తిరుగుతున్నావని తెలుసు. పళ్ళు రాలిపోతాయి. ఏమనుకుంటున్నావు? ఎవ్వరికీ తెలియదనుకున్నావా? అభి నువ్వు మంచిదాన్వని కాలేజ్లో పబ్లిసిటీ చేయడానికి కారణం అదే ఉంటుంది. నా గురించి తెలుసుకోవాల్సింది నువ్వేనే. ఏయ్, ఏంటి? ఏం జరుగుతుంది ఇక్కడ? బ్యూటీ ప్రొడక్ట్సే పబ్లిసిటీ కోసం ఫ్రీగా ఇస్తున్నా. అవునా? సైకిల్ రిపేర్ కోసం పిచ్చిదల్లా తిరిగావే, అట్లా తిప్పిస్తూనే ఉంటాను. ఏంటే పబ్లిసిటీ చేయాలని చూస్తున్నావా? చెప్పవే. సౌందర్య, సౌందర్య, బ్యూటీ ప్రొడక్ట్ శాంపిల్స్ ఫ్రీగా ఇస్తున్నారంటే. ఎవరు? ఏదో కంపెనీ, తెలీదు. హా, దానికెందుకు అవి? బ్యూటిఫుల్ గా లేదనా? అయ్యో, నువ్వేమైనా అందగత్తం అనుకుంటున్నావా? ఏంటి రెచ్చిపోతున్నావ్? ఏంటి? పళ్ళు రాలుతాయి. నోరు మూసుకో. సౌందర్య, చైత్ర, కామ్గా ఉండండి. గర్ల్స్, బ్యూటీ ప్రొడక్ట్స్ మేము ఫ్రీగా ఇస్తున్నాం. కంపెనీ పబ్లిసిటీ కోసమే ఇదంతా. ఏం ప్రొడక్ట్స్? ఒక్కొక్కరికి ఒక ఫేస్ ప్యాక్ ఫ్రీగా ఇస్తున్నాం. ఇది నైట్ రాసుకోండి. రేపు కాలేజీకి వచ్చాక ఎవరి ఫేస్ గ్లోగా ఉంటుందో వాళ్ళకి ప్రైస్ తో పాటు కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తాం. వావ్! సౌందర్య, గొప్ప అవకాశమే. ఇవ్వండి, నేనే కాలేజ్ ఏంజల్ అని ప్రూవ్ చేసుకుంటాను. మేమేమైనా తక్కువనా? నాకు కూడా ఒక ప్యాకెట్ ఇవ్వండి. ఓకే మేడం, ఈ పోటీని మాకు కావాలి. తీసుకోండి. నాకు కూడా ఒక ఒకటి ప్యాకెట్ ఇవ్వండి. నాకివ్వండి.
హే, అసలు పోటీ ఇప్పుడుంటుందే. ఎవరు విన్ అవుతారో చూద్దాం. మొహం చూస్తారు. టాలెంట్ కాదు, అదే నువ్వు గుర్తు పెట్టుకొని రేపు కొంచెం పౌడర్ ఎక్కువ వేసుకొనిరా. చూస్తానే నువ్వెలా గెలుస్తావో. ఏమండి మీరు వచ్చి ఆడవాళ్ళ గొడవ పెట్టారు కదా? ప్రమోషన్ చేస్తున్నామండి. చంద్రిక పదవి. రేపిది కాలేజ్కి వచ్చాక అందరూ నవ్వుతారు, గెలవలేదని గేలి చేస్తారు. ఎవరు నవ్వుతారో చూద్దాం. పదవి.